దేవుడు నన్ను సాక్షి నిలబెట్టినందుకు వందనాలు. సమయం ఇచ్చిన దైవజనునికి ప్రణామాలు. నేను ఈ ఈ చర్చికి రావడం చాలా వింత. అయితే దేవుడు తెలియడం నాకు చాలా వింత. ఎందుకంటే దేవుడు అందరికీ దేవుడు, అన్యజనులకు కూడా నేనే దేవుడు అన్నట్టు ఆయన అన్యజనుల నుంచి నన్ను వేరుపరిచి తన బిడ్డగా చేసుకున్నారు. సాతాను నుంచి నేను చాలా శోధించబడ్డాను. ఆయన ఏం చెప్పారంటే, సాతాను నువ్వు నా సొత్తు నేను ఎప్పటికీ విడవనని చెప్పాడు. నాకు చాలా భయం వేసింది. దేవుడితో ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని, ఇలా మాట్లాడుతున్నారు అని. అప్పుడు దేవుడు అన్నాడు, మార్చుకొని తన సొత్తుగా నన్ను చేసుకున్నాడు 2023లో. అది కాకుండా ఏదైనా ఫస్ట్ న్యూ ఇయర్ ఈ చర్చిలోను, అసలు చర్చిలోనే ఫస్ట్ న్యూ ఇయర్ నాదేదే. సో దేవుడు ఇలా ఇక్కడ ఇలా నిలబడతానని నాకైతే తెలీదు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. దేవుడు నన్ను ఇలా దీవించినందుకు ధన్యవాదాలు. అలాగే నాకు దేవుడు రక్షణ కూడా ఇచ్చారు. తన రక్షణానంద వస్త్రాన్ని నేను అడగకుండానే నాకు అనుగ్రహించారు. అది అక్టోబర్ 29న. అలాగే తన బిడ్డగా చేసుకొని తన పనిలో నన్ను వాడుకుంటున్నారు. అనేకుల కొరకు నన్ను ప్రార్థన చేయమని అడుగుతున్నారు. అది నాకైతే రాదు, కానీ అది కూడా దేవుడి కృపే. చాలా మందిని స్వస్థత పరిచినందుకు దేవుడికి ధన్యవాదాలు. అలాగే ఈ సాక్ష్యం దేవుడు దీవించారు.